తర్వాత జరగాల్సిన తంతు జరిపించడానికి పంతులు గారు మిత్ర ఇంటికి వస్తారు. ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అరవింద జయదేవ్ ఇద్దరు లక్ష్మి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. అప్పుడు మనీష, లక్ష్మి అంతలా ఏం త్యాగం చేసిందని అంకుల్ మీరు తనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఇటువంటి సెల్ఫిష్ మనిషిన మీరు పొగిడేది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అరవింద మనీష వైపు కోపంగా చూస్తూ, ఎవరు స్వార్థపరలో చెప్పమంటావా మనీష అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా, మిత్రకు జరిగిన నిజం చెప్పేసేయని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని షాకింగ్గా చూస్తూ ఉంటే మనీష కూడా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర ఏం చెప్తుందో చెప్పనివ్వండి అని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి, ఇంకా నువ్వు మౌనంగా ఉండడంలో అర్థం లేదు. నువ్వు చేసిన త్యాగం ఈరోజు మిత్రకి తెలియాల్సిందే, నువ్వు మాట్లాడమ్మా అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. మనీష చేసిన కుట్ర గురించి లక్ష్మి నిజం బయట పెట్టబోతుందో, ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.